వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ సాయిల సత్యనారాయణ ప్రారంభించారు. భారత ప్రభుత్వం 2025 కొత్త చట్టం ప్రకారం 100 రోజుల పని దినాలను 125 రోజులకు పెంచడం జరిగిందని ఆయన తెలిపారు. అలాగే రోజువారీ వేతనాలను 300 రూపాయల నుండి 409 రూపాయలకు పెంచడం గ్రామాలలో పనిచేసే కూలీల పాలిట వరమని అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం కనీస డైలీ వేతనాలను 312 రూపాయలుగా ఇవ్వడానికి నిర్ణయించడాన్ని స్వాగతించారు. ఈ పథకాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు వైట్ల ఆంజనేయులు, మండల మాజీ వైస్ ఎంపీ ఉమ్మడి రాంబాబు, జనసేన నాయకులు పడవల ప్రసాద్, ఫీల్డ్ అసిస్టెంట్ సాయిల పాపనాగదుర్గ, వార్డు సభ్యులు కరిపోతు ప్రభాకర్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలో ఈబీజీ రామ్జీ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఎంజీఎన్ఆర్జీ స్థానంలో కొత్తగా చట్టం ఏర్పాటు చేసి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే 100 రోజుల నుంచి 125 పని దినాలు పెంచుతూ 300 నుంచి 409 రూపాయల వరకు కూడా జీతం పెంచడం జరిగింది, డైలీ వేజ్. అలాగే డైలీ 312 రూపాయలు డైలీ వేతనంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దీని అందరిని మీ అందరూ ఉపయోగించుకుని అలాగే ఈ అన్ని పనులు జాగ్రత్త చేసుకుంటూ మీరు ఈ ఉపాధి హామీ పనిని దిగ్విజయంగా పూర్తి చేయాలని, మీ అందరికీ డబ్బులు బాగా రావాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే పనిచేసిన 15 రోజుల్లోనే మీ అకౌంట్లో అమౌంట్ పడటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సక్రమంగా ప్రతిరోజు అటెండెన్స్ చేయించుకోవాలి. వాళ్ళ యొక్క చెప్పిన సూచనలు పాటించి మీరు సక్రమంగా అటెండెన్స్ చేయించుకుని మీ అమౌంట్ మీరు తీసుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.